పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఉమెన్ గొల్లవ్వ జీవితం. ప్రేమ, అనుబంధం, ఆప్యాయత, అనురాగం అన్నీ కలగలిసే అందమైన కుటుంబాలు అరుదుగా కనిపిస్తుంటాయి. కఠోర సాధన, క్రమశిక్షణ, నిరంతర త్యాగంతో కూడిన జీవితాన్ని గడిపినప్పుడే ఇది సాధ్యమవుతుంటుంది. ప్రస్తుతం సకల సౌకర్యాలు, టెక్నాలజీతో కూడిన జీవితం, కార్పొరేట్ స్కూళ్లు, హైటెక్ యుగం, క్లబ్బులు, పబ్బుల ట్రెండ్. కానీ ఆనాటి రోజుల్లో కడుపు నిండా తిండి లేదు, కంటికి నిద్ర లేదు, దారి చూపే గురువు లేరు, రోగమొస్తే మందు లేదు, ఎటు చూసినా చీకటే. అడుగు వేద్దామంటే దారి లేని రోజుల్లో ఒక అందమైన కుటుంబాన్ని ఏ విధంగా నిర్మించగలమో చూపెట్టిన గొప్ప మాతృమూర్తి చరిత్రే ఈ గొల్లవ్వ కథ. ఆ గొల్లవ్వ పేరు గద్ద బుచ్చిమల్లమ్మ. ఒకప్పటి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో బండారి కనకయ్య, రాజమ్మ దంపతుల తొలి సంతానంగా 1940లో జన్మించారు. బండారి కనకయ్య తండ్రి ఆ రోజు ఉన్న నిజాం ప్రభుత్వంలో చిన్న ఉద్యోగం చేసేవారు. ప్రజల నుండి శిస్తు వసూలు చేసి ఆ డబ్బులని నిజాంకి పంపే తహసీల్దార్ వద్ద గుమాస్తా. అక్కడ పనిచేసిన కాలంలో జీతానికి బదులుగా నిజాం సర్కార్ నుండి కనకయ్య తండ్రికి 50 ఎకరాలకు పైగా భూమి వచ్చిందని చెబుతుండేవారు. అలా బండారి కనకయ్యకు తన తండ్రి వద్ద నుండి తన వాటాగా ఓ 10 ఎకరాల పైనే వచ్చింది. ఆ రోజుల్లో ఓ 10 ఎకరాల పైన భూమి అంటే పెద్ద రైతు కిందే లెక్క. ముల్కనూరు గ్రామంలో బండారి కనకయ్యకు మంచి పేరు ఉండేది. బుచ్చిమల్లవ్వకి 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు తోబుట్టూలు. అందులో పెద్ద తమ్ముడు బండారి మల్లేశం ఇటీవలే కాలం చేయగా, మరో సోదరుడు వెంకటేశం, తన చెల్లెళ్ళు లచ్చవని పాతర్లపల్లిలోను, మరో చెల్లె రాజేశ్వరులు గట్ల నర్సింగాపూర్లో ఉన్నారు. బుచ్చిమల్లవ్వకి అతి చిన్న వయస్సులో 7 ఏళ్లకే కొప్పూరు గ్రామానికే చెందిన గద్ద కొమురయ్య, లక్ష్మీ దంపతుల 3వ కుమారుడైన గద్ద మల్లయ్యతో వివాహమైంది. కొమురయ్య, లక్ష్మీ దంపతులకి మొత్తం 7 సంతానం కాగా, అందులో 4 కుమారులు, 3 ఆడపిల్లలు. బండారి ఇంటి ఆడబిడ్డగా, గద్దవారి ఇంటి కోడలిగా తన ప్రస్థానం మొదలుపెట్టి అత్తమామలు మెచ్చిన కోడలిగా తన భర్త తోబుట్టువుల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ భర్త మల్లయ్యతో కలిసి అందమైన కుటుంబానికి అంకురార్పణ చేసింది. గద్ద మల్లయ్య బుచ్చిమల్లమ్మల కాపురంలో 5 పిల్లలకు జన్మనిచ్చారు. అందులో తొలిసూరి కొడుక్కి కుమారస్వామి, మలుసూరు బిడ్డకు ప్రమీల, 3వ కూతురికి లక్ష్మి, 4వ కుమారునికి ఐలయ్య, చిన్న బిడ్డకి దేవేంద్రగా నామకరణం చేసింది. శ్రమ నమ్ముకున్న శ్రమజీవి గద్ద మల్లయ్యతో బాల్య వివాహం జరిగిన తర్వాత తన అత్తగారింట్లో అడుగుపెట్టి 7 ఏళ్ల వయస్సు నుండే అత్తమామలకు తోడుగా నిలుస్తూ ఆ కుటుంబ కష్టాలను తీర్చేందుకు తోడుగా నిలబడింది. కొంతకాలం వరకు ఉమ్మడి కుటుంబంగా ఉన్న గద్ద కొమురయ్య, గద్దలక్ష్మి సంతానం వేరుపడ్డారు. తన భర్తతో కలిసి తన పిల్లలను తీసుకుని అత్తమామల నుండి వేరుపడ్డ బుచ్చిమల్లవ్వ కొప్పూరులోని పల్లె మీద సొంత ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇంటి పునాది కోసం గుట్టకు వెళ్లి బండలను కొట్టి, రేగడి మట్టి తెచ్చి, కర్రలు, వాయిలు పొరక, కుమ్మరి గూనను సమకూర్చుకుంటూ ఇల్లును కట్టే సుతారుని మాత్రమే కూలికి పిలిచి మొత్తం ఇంటికి తన భర్తతో పాటు తాను 4 కంటే ఎక్కువగా పనిచేసి గూడును నిర్మించుకుంది. ఆ ఇల్లే ఆనంద నిలయంగా మారింది. అన్ని శుభకార్యాలు ఆ ఇంటి కేంద్రంగానే జరిగాయి. ఆ ఇల్లు శిథిలావస్థకు చేరుకోగా దాని స్థానంలో తన పెద్ద కుమారుడు గద్ద కుమారస్వామి కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. అయినా అక్కడికి వెళ్లిన ప్రతిసారి ఆ ఇంటి జ్ఞాపకాలు మదిలో మెదులుతూ ఉంటాయి. అత్తమామలు ఇచ్చిన భూమి కొంతే అయినా అధైర్యపడకుండా తన జీవిత యుద్ధాన్ని మొదలుపెట్టింది. కోడికూత కంటే ముందే, అంటే రాత్రి 3 గంటలకు నిద్రలేచి వాకిలి ఊడ్చి, అలుకు జల్లి, ముగ్గు పెట్టి, ఇల్లు ఊడ్చి, పొయ్యి అంటించి, గడకపోసి, తొక్కు నూరుకొని తన భర్తతో కలిసి ఉదయం 6 గంటలకల్లా తన పొలం వద్దకు బయలుదేరి రాత్రి 7 గంటల వరకు పొలం వద్ద పనిచేసి తిరిగి ఇంటికి రాగానే మళ్లీ ఇంటి పని మొదలుపెట్టి రాత్రి 10 గంటల వరకు పని ముగించుకుని 11 గంటలకు నిద్రపోయేది. అంటే రోజుకు 18 గంటలు పని, 4 గంటలు నిద్ర, 2 గంటలు పిల్లలు, భర్త కోసం కేటాయించి 24 గంటల సమయాన్ని పూర్తి చేసేది. 5-6 సంవత్సరాల వయస్సు రాగానే తన పిల్లలను పనిలోకి దింపింది. ఆ వయసులోనే వారు తల్లి మాటను జవదాటకుండా చెప్పిన పని చేసుకుంటూ పోయారు. ఇక ఆ రోజుల్లో గొల్లోళ్ల ఇళ్లలో అన్ని బాల్య వివాహాలే జరుగుతుండేవి. దీంతో తన కడుపులో పుట్టిన పిల్లలకు బాల్య వివాహాలే చేయాల్సి వచ్చింది. 12 ఏళ్ల వయస్సులో తన పెద్ద కుమారుడైన కుమారస్వామికి తన తమ్ముడి కూతురు చిన్నాన్న కొడుకైన బండారి మల్లయ్య బిడ్డ పోచమ్మతో వివాహం జరిపించింది. పెద్ద బిడ్డ ప్రమీలను 9 ఏళ్ల వయస్సులోనే మానింగంపల్లెకి చెందిన మాదం బొందయ్య కొడుకు చౌదరితో 2 పెళ్లిళ్లు ఒకేసారి చేసింది. రెండవ బిడ్డ లచ్చవని తన తల్లిగారి ఊరైన ముల్కనూరుకే చెందిన దొండ రాజయ్యకిచ్చి వివాహం జరిపించింది.
ముగ్గురు పిల్లలది బాల్య వివాహాలే కావడంతో అత్తగారి ఇళ్ల వద్ద తన బిడ్డలు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయేది. పెద్ద కొడుకు కాస్త ఎదుగుతుండడంతో ఆయన్ని వ్యవసాయ పనుల వైపు మళ్లించింది. వ్యవసాయ కూలీగా రైతుగా మారిన పెద్ద కుమారుడి కష్టానికి తన చిన్న ఆడబిడ్డ రత్నగిరి గ్రామానికి చెందిన లస్మమ్మ ఇచ్చిన సమాచారంతో సింగరేణి పరీక్షకు పంపింది. ఆ రోజుల్లో ఉరుకుడు పోటీల్లో విజయం సాధించిన ఆయనకి సింగరేణి సంస్థలో ఉద్యోగం దొరికింది. దీంతో ఆయన తన మకాంను బెల్లంపల్లికి మార్చారు. ఓవైపు చదువు కోసం చిన్న కొడుకు ఐలయ్యను పాఠశాలకు పంపిస్తూ ఉదయం సాయంత్రం సమయాల్లో వ్యవసాయ పనుల కోసం తీసుకెళ్లేది. ఆయన కూడా కుటుంబ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ తల్లి ఆలోచనల ప్రకారం ఓవైపు చదువుకుంటూనే మరోవైపు వ్యవసాయ పనులు చేసేవారు. గద్దల బండ వద్ద కొంత భూమిని కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తున్న క్రమంలో తనకున్న భూమిలో 3 ఎకరాలలో బత్తాయి తోట పెట్టి బావిని తవ్వారు. 1990-91లలో వచ్చిన కరువు మూలంగా బావులు పూర్తిగా ఎండిపోయాయి. ఈ క్రమంలో రత్నగిరి రోడ్డుకి ఉన్న బోరింగ్ నుండి బిందెల ద్వారా నీళ్లు మోస్తూ బత్తాయి తోటను కాపాడుకునేందుకు పడిన శ్రమ నా కళ్ల ముందు కనిపిస్తుంది. అదే సమయంలో బావిని మరింత లోతుకు తవ్వేందుకు కుమారస్వామి నగదును పంపించడం, కుటుంబ సభ్యులంతా అనుక్షణం కష్టపడుతూ తోటని కాపాడుకునే ప్రయత్నాలు ఫలించాయి. గ్రామమంతా కరువుతో విలవిలలాడుతున్న వేళ బత్తాయి తోట బుచ్చిమల్లవ్వ కుటుంబానికి అండగా నిలిచింది. మల్లయ్య, బుచ్చిమల్లమ్మలకు ఐలయ్య, దేవేంద్రలు తోడు కావడం, వీళ్ళందరికీ పెద్ద దిక్కుగా కుమారస్వామి ఉండడం అన్నీ కలగలిపి ఆ తోట నిలబడింది. దానివల్ల వచ్చిన ఆదాయంతో కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోగలిగింది. అదే సమయంలో 1992లో తన కుమారుడు ఐలయ్యకి గూడూరు గ్రామానికి చెందిన పాకరాజయ్య కూతురు లక్ష్మితోనూ, చిన్న బిడ్డ దేవేంద్రకి కొప్పూరు గ్రామానికి చెందిన అరకాల శంకర్తో వివాహం చేసింది. ఈ ఇద్దరి పెళ్లిళ్లు ఒకేసారి కావడం నాకిప్పటికీ గుర్తుంది. తన కడుపున పుట్టిన వాళ్ల పెళ్లిళ్లు అయిన తర్వాత వాళ్ళందరికీ శ్రమని నమ్ముకొని జీవించాలని నేర్పించిన అవ్వ రెస్ట్ తీసుకోలేదు. ఇద్దరు కొడుకులు వేరు కాపురాలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ పెద్ద మనిషి వద్దకు వెళ్లలేదు, చుట్టాలని పిలవలేదు. తన ఇద్దరు కొడుకులను పిలుచుకొని ఎవరికి ఏం చేయాలో తనే నిర్ణయించి తన బిడ్డల పిల్లలు, మనవరాళ్ల పెళ్లిళ్ల కోసం అమ్మమ్మగారి తరపు ఇచ్చే కానుకలు, వృద్ధాప్యంలో తనకు కావాల్సిందేమిటో తనే నిర్ణయించి కొడుకులను, కోడళ్లను మెప్పించి పంపకాల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. తన కడుపులో పుట్టిన మగపిల్లలు కుమారస్వామిని కుమారా అని, చిన్న కొడుకుని ఐలయ్య అని మాత్రమే పిలవంగా విన్నా. కాని ఏ రోజు అరేయ్ అనే పిలుపు ఆమె నోటి నుండి నేను వినలేదు. కోడళ్ళని కూడా పోచవ్వ, లక్ష్మి అనే పిలిపే తప్ప ఒసేయ్ అని ఏనాడూ అనలేదు. అన్యోన్య దాంపత్యమే ఆ జంటది. గద్దమల్లయ్య, బుచ్చిమల్లమ్మలది అన్యోన్య ఆదర్శ దాంపత్యమే. నేను 8 నుండి 10వ తరగతి వరకు చదువుకునే రోజుల్లో వీళ్ళ ఇద్దరి గొడవకి నేనే సాక్ష్యంగా ఉండేది. రాత్రి కళ్ళు తాగిన తర్వాత తాత అవ్వతో గొడవపడేది. గొడవ అంటే పెద్దదనుకునేరు కాదు, సరదాగా నీ అవ్వగారు అని ఆయన మొదలుపెట్టి రాత్రి 10 వరకు ఈయన క్యాసెట్ వేసేది. ఇంట్లో ఉంచుతా, గడ్డానికి పొగాకి గొర్రెలకి మంది సీసకి. పొద్దున 5 గంటలకు లేచిన తర్వాత అవ్వ వాకిలి ఊడుస్తుంటే అలుకు సల్లేందుకు తాత నీళ్లు పోసుడు, పెండ తెచ్చుడు వంటి పనులు చేసేది. ఆ సమయంలో రాత్రి అన్న విషయాలను గుర్తు చేస్తూ అవ్వ క్యాసెట్ వేసేది. వీళ్ళిద్దరి పంచాయితీ పెద్దమామ బెల్లంపల్లి నుండి వచ్చినప్పుడు గాని, మా అమ్మలు ఆమె బిడ్డలు తల్లిగారింటికి వచ్చినప్పుడు జరుగుతుండేవి. ఇద్దరు కూడా సాక్ష్యంగా నన్నే చేసుకునేది. పెద్దమామనేమో తాతను కోప్పడడం, మా అమ్మలేమో అవ్వను కోప్పడడం జరుగుతుండేది. అయినా అవ్వ మాత్రం తన 5గురు బిడ్డలు తనకు సమానమే అనే విధంగా వ్యవహరించేది. కొడుకులు వేరుపడ్డారు, బిడ్డల పెళ్లిళ్ళయ్యాయి. నేను నా ముసలోడు ఇక సుఖపడదాం, తిని ఉందాం అని ఏనాడూ అనలేదు. తిని ఉంటే ఎట్లా వెళ్తది, చేతనైన పని చేసుకుందామంటూ తాతెంబడి పడేది. తాత మాత్రం అవ్వ మాట లెక్క చేసేటోడు కాదు. ఫ్రీడమ్ ఫైటర్గా నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, నేను దరఖాస్తు చేసుకుంటా, దానికోసం ఖర్చులు పెడతా అని తాత అంటే వద్దు అని అవ్వ వారించింది. దీని విషయంలోనూ కొద్ది రోజులు ఇద్దరి మధ్య యుద్ధమే జరిగింది. ఆ యుద్ధంలో చివరికి తాతే గెలిచిండు. ఆ పెన్షన్ వారికి కొండంత ఆసరా అయ్యింది. ఇక అప్పటి నుండే పనిచేయడం బంద్ అయ్యింది. అయినా ఆ డబ్బులను 5గురికి పంచింది.
మొదటి విడతలో 2 కొడుకులకు 1 వాటా, 3 బిడ్డలకు 1 వాటా, మాకో వాటా అంటూ 3 పాళ్లు చేసింది. ఆ విధంగానే ప్రతి నెలా డబ్బులిచ్చింది. 2 సంవత్సరాల క్రితం వరకు తనే వంట చేసుకునేది. చేతగాకుండా అయినప్పుడు తన వాటాని కొడుకులకిచ్చి చెరో నెలా మాకు తిండి పెట్టండి అని చెప్పి ఆ విధంగానే పంచింది. కోడళ్ళు వండిన వంట తినేటప్పుడు ఏ రోజు వంక పెట్టలేదు. ఎలా ఉంటుందవ్వా బువ్వ అన్నప్పుడు మంచిగుంటుంది బిడ్డ అన్నదే తప్ప బాగాలేదు అని ఒక్కరోజు కూడా అనలేదు. తాత చిన్న కంప్లైంట్ చేస్తే అవ్వ అగ్గి మీద గుగ్గిలమయ్యేది. తినేది తినుకుంటా అట్లెందుకంటావని లేచేది. మనుమళ్ళు మనుమరాళ్లతో ఆత్మీయ అనుబంధం. తన 5 పిల్లలకు కలిపి మొత్తం 15 మంది మనుమళ్ళు మనుమరాళ్ళు. అందరిలో నేను పెద్దవాణ్ణి కాగా అరకాల శివ చిన్నోడు. మా అమ్మా నాన్నలకి మేము 4 సంతానం కాగా నేను అమ్మమ్మ వద్దే ఉండగా 3 చెల్లెళ్ళు అమ్మబాబుల వద్ద పెరిగారు. మా బాపు వ్యవసాయం చేస్తూ వ్యవసాయంలో వచ్చిన నష్టాలతో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఆడపిల్లల పెళ్లిళ్లు ఎలా చేస్తారని ఆందోళన చెందుతూ ఉండేది. మీ నాయనకేమో వ్యవహారం చేసుడు వస్తలేదు, మీ అమ్మనేమో మీ నాయనకు చెప్తలేదు, గిట్లయితే ఎట్లా అని నాతో తరచూ అంటుండేది. ఏం కాదవ్వా, నేను లేనా అంటే నవ్వేది. నువ్వు ఎప్పుడు పెద్దోడివైతో ఎట్లా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేస్తావు అనేది. ఒక్కొక్కరి పెళ్లికి ఒక్కో రకంగా తాను చెయ్యి వేసింది. పెద్ద చెల్ల హేమలత వెంకన్న జంటను చూసి మురిసిపోయేది. మిగిలిన మన్మరాళ్ళందరికీ అటువంటి భర్త రావాలని కోరుకునేది. ప్రేమలత, రమేష్, రజిత రాజుల వివాహాలను కన్నులారా చూసి మనసారా దీవించింది. అందరి పెళ్లిళ్ళై అందరం సెటిల్ అయిన తర్వాత సంతోషపడింది. అట్లనే పెద్దమామ కుమారస్వామి పిల్లలు శ్రీనివాస్, శ్రీలత, ప్రత్యూషలపై ప్రత్యేక ప్రేమ కురిపించేది. వాళ్ళు బెల్లంపల్లిలో ఉంటూ ఏడాదికోసారి వస్తూ పోతుండేది కాబట్టి వారంటే అవ్వకి చాలా ఇష్టం. వాళ్ల పెళ్లిళ్లను ఆ జంటను చూసి అవ్వ మురిసిపోయింది. అవ్వ, పెద్దమామ, శ్రీనుల ఆలోచన ఒక్కటి అని కుటుంబంలో అప్పుడప్పుడు చర్చ నడుస్తుండేది. ఇదే విషయం అవ్వతోని అంటే నవ్వేది. శ్రీనుకి కొడుకు పుట్టినప్పుడు మా మామ గద్ద కుమ్రయ్య మా ఇంట్లో పుట్టిండని చెప్పేది. దొండలచ్చవ్వ అందరికంటే ఎక్కువగా కష్టపడేది. లచ్చవ్వ కొడుకు రాజు అంగవైకల్యం అవ్వని చాలా బాధించింది. అనేక అవరోధాల్ని తట్టుకుని నిలబడ్డ రాజుకి 2 కొడుకులు పుట్టిన తర్వాత సంబరపడ్డది. మమత, ఆనందులన్నా చాలా ఇష్టం. వెంకన్నలాగే ఆనంద్ కూడా చాలా మంచి మనిషి అని చెప్పేది. మౌనిక పెళ్లి ముత్తారం గ్రామానికి చెందిన రంజిత్తో జరిగింది. అందరి ఆశీస్సులు అందుకున్న ఆ జంట అన్యోన్యంగా జీవిస్తున్న క్రమంలో మా కుటుంబ పెద్ద, మా అందరి ఆత్మీయుడు చిన్నాన్న దొండరాజయ్య కరోనాతో మరణించడం మా అందరికీ తీరని లోటుగానే ఉండిపోయింది. అప్పుడప్పుడు చిన్నబాబును తలుచుకొని అవ్వ ఏడుస్తుండేది. తన 3 అల్లుళ్లలో దొండరాజయ్య బాబుని అవ్వ బాగా మెచ్చుకునేది. చిన్నమామ ఐలయ్య కొడుకులు హరీష్, వేణుగోపాల్లతో సరదాగా ఉండేది. ఐలన్న కాలు విరిగినప్పుడు, మరోసారి అనారోగ్యానికి గురైనప్పుడు అవ్వ చాలా ఆందోళన చెందింది. వెక్కి వెక్కి ఏడ్చి నా కొడుకు ఆరోగ్యం బాగుండాలని కోటొక్క దేవుళ్లకు మొక్కింది. హరీష్ పెళ్లి సందర్భంలో వాళ్ళ అత్తగారు తక్కువ కట్నం ఇస్తున్నారు, ఎక్కువ కావాలని సరదాగా అన్నది. తన మనుమలు సర్కార్ నౌకరి చేయాలని తన్లాడిన అవ్వ కోరికను వేణుగోపాల్ తీర్చిండు. చిన్నబిడ్డ దేవక్క ప్రతిరోజు సమస్యలతో సావాసం చేసేది. అయినా అధైర్యపడకు బిడ్డ అంటూ భరోసా ఇచ్చి తన బిడ్డ కాపురాన్ని నిలబెట్టేందుకు నిరంతరం తపించింది. దేవక్క పెద్ద బిడ్డ మనీషా పెళ్లి ఖాయమయ్యే సందర్భంలో హలో కూర్చొని గంత కట్నం నా బిడ్డ ఇయ్యలేదని పాపయ్యపల్లి తిరుపతి కుటుంబ సభ్యులతో కొట్లాడింది. అన్నీ కుదిరి పెళ్లయ్యాక సంతోషించింది. చిన్న కూతురు సోని చాలా మంచిది, అమాయకురాలు. ఆమెకి మంచి అత్తగారు రావాలని దేవుళ్ళకి మొక్కుకుంది. తను అనుకున్నట్టే సోనీకి ఏనుగల్లు గ్రామానికి చెందిన రాజుతో అంగరంగ వైభవంగా వివాహం జరగడం చూసి మురిసిపోయింది. సోనీకి కొడుకు పుట్టినప్పుడు సంతోషపడింది. మా కుటుంబంలో అందరికంటే చిన్నోడు శివ కానిస్టేబుల్ కావడంతో నా బిడ్డ కష్టాలు తీరుతాయని, నా మనమడు పోలీస్ అయిందని చెబుతుండేది. తన కడుపున పుట్టిన వాళ్లే కాకుండా వాళ్ల కడుపులో పుట్టిన వాళ్ల ఎదుగుదలను అవ్వ చూసి మురిసిపోయింది. తను కోరుకున్న విధంగా అందరూ కూడా వారి వారి కుటుంబాలతో ఆనందంగా జీవిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుండడం మా అవ్వ చేసిన పుణ్యమే కావచ్చు. అవ్వతో నా అనుబంధం. నేను 3 సంవత్సరాల వయస్సున్నప్పుడు బతుకుదెరువు కోసం నా తల్లిదండ్రులు చౌదరి ప్రమీలలు నన్ను అమ్మమ్మ బుచ్చిమల్లమ్మ వద్ద ఉంచి సూరత్కి వెళ్లారు. పలకా బలపం పట్టుకొని ఓనమాలు నేర్చుకునే నాటి నుండి 10వ తరగతి పూర్తయ్యే వరకు అక్కడే పెరిగాను. నాకు ఊహ తెలిసినప్పటి నుండి అమ్మమ్మని అవ్వ అని, చిన్నమామని అన్న, చిన్నమ్మని అక్క అని పిలవడం అలవాటైంది.
నేటికి ఆ విధంగానే వాళ్ళని పిలుస్తాను. ఆ తదుపరి నేను ముల్కనూరులోని సుధాకర్ హాస్పిటల్లో కంపౌండర్గా పనిచేస్తూ అమ్మమ్మ వద్దే ఉన్నాను. బాల్యమంతా అక్కడే కొనసాగడంతో నాకు ఆ కుటుంబంతోనూ కొప్పూరు గ్రామంతోనూ విడదీయరాని అనుబంధం ఏర్పడింది. అందుకే ఊర్లో సగం మందితో నాకు ప్రత్యక్ష పరిచయాలు, సంబంధాలు ఏర్పడ్డాయి. పొద్దున్నే తాటికల్లో ఇంటి ముందు చెట్టుది తాగిన తర్వాతే బయటకు వెళ్ళేది. సాయంత్రం రాగానే మళ్లీ కల్లో ఉండేది. మంచి నూనెతో నెత్తి దువ్వుకోవడం, లైఫ్ బాయ్ సబ్బును 2 ముక్కలు చేసి ఒంటికి రుద్దుకోవడం, చిటికెడు సరుపుతో బకెట్ బట్టలు పిండుకోవడం, వారంలో 4 రోజులు దొండకాయలతోనే కూర వండడం, ఇవన్నీ అవ్వకే సాధ్యం. చలిబువ్వ, పాచిపోయిన కూరలతో కడుపు నింపుకున్న రోజులు అవ్వ జీవితంలో అనేకం. జీవితమంటే పూలపాన్పు కాదని, కష్టాల కడలి అని తెలుసుకున్న నేను ఆ పడవ ప్రయాణం మొదలుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ కుటుంబాన్ని డేంజర్ జోన్ నుండి సేఫ్ జోన్ వైపు తీసుకువచ్చినప్పుడు ఆనందం వ్యక్తం చేసింది. ఆఖరి రోజుల్లో అవ్వ కష్టాలు. తన జీవితం మొత్తంలో తన కోసం అవ్వ ఒక్కరోజు కూడా బతకలేదు. తల్లిదండ్రుల నుండి 7 ఏళ్లకే విడిపోయి అత్తగారింట అడుగుపెట్టింది. అక్కడ అత్తమామలు, బావలు, ఆడబిడ్డలతోనే పోటీ పడ్డది. ఒక్కరితో చెప్పించుకోకుండా ఇలా బతకాలని తన తోబుట్టువులకు ఆదర్శంగా నిలిచింది. తన పిల్లలకు బతుకుబాట నేర్పింది. మనుమళ్ళు, మనుమరాళ్ళు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆరాటపడింది. కాలానుగుణంగా ప్రతి ఒక్కరికి తన చేయి అందించి ముందుకు నడిపించిన అవ్వని వృద్ధాప్య కష్టాలు వెంటాడాయి. కీళ్ల నొప్పులు, బీపీ, చేయి వనకడం, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతుండేది. హాస్పిటల్కి వెళ్లి మందులు ఇస్తే మందులకి శరీరం సహకరించకుండా మారిపోయింది. మంచానికి పరిమితమైన అవ్వకి తన 2 కొడుకులు అన్నీ అయ్యి సేవ చేశారు. 3 బిడ్డలు తన వెంట ఉన్నారు. అయినా చివరి రోజుల్లో అవ్వ పెద్ద కొడుకు కుమార, చిన్న బిడ్డ దేవేంద్రని ఎక్కువగా పిలిచేది. మీరు ఇక్కడ ఉండండి అంటూ చిన్న పాపలా అడిగేది. కాసేపు కనిపించకపోతే ఆందోళన చెందేది. తన భర్త మల్లయ్య రాత్రి పగలు అనే తేడా లేకుండా అవ్వ పిలిచినప్పుడల్లా లేచి తను కోరిన సాయం చేసేది. నేను లేవను పో అని అప్పుడప్పుడు అంటే అలిగి బతిమిలాడేది. ఆ పరిస్థితిని చూసి తాత అవ్వని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. పుట్టుక మొదలు చావు వరకు కష్టాలతో సహజీవనం చేసిన బుచ్చిమల్లవ్వ చూపిన దారి మా అందరికీ ఆదర్శం. అవ్వ చూపిన దారిలో పయనించడం తప్ప ఆమెకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అందుకే అవ్వకి సలాం, అవ్వను కన్న తల్లిదండ్రులకు సలాం.